రాష్ట్ర ప్రజలకు అండగా కూటమి ప్రభుత్వం నిలుస్తోందని, మంచి ప్రభుత్వంలో అందరికీ మేలు జరుగుతుందని, ఆపద అంటే ఆదుకునే బాధ్యత ఉన్న పాలన రాష్ట్రంలో ఉందని రాజంపేట టీడీపీ ఇన్ఛార్జ్ చామర్తి జగన్మోహన్ రాజు పేర్కొన్నారు. ఇది మంచి ప్రభుత్వం, సుపరిపాలన ఇచ్చేటటువంటి ప్రభుత్వం. ఇందులో బాధ్యత కలిగిన సమర్థవంతమైనటువంటి నాయకత్వం ఉంది కాబట్టే ఎక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ ఇబ్బందుల్లో ఉన్నా, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదిగే అవకాశాలు ఎక్కడున్నా కానీ దాన్ని ఒడిసి పట్టుకొని మరీ అభివృద్ధి చేస్తున్నటువంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వం ఇక్కడ. మొన్న ఈ మధ్య జరిగినటువంటి సంఘటన చూస్తే నేపాల్లో ఒక పక్క అల్లర్లు జరిగిన వెంటనే దాదాపు 5 లక్షల మంది నభూతో నభవిష్యతి అనే విధంగా అనంతపురంలో ఒక సభ జరుగుతూ ఉంది. అందులో ఇన్ని రోజులు పడ్డ కష్టానికి ప్రతిఫలంగా సూపర్ 6 సూపర్ హిట్ అయ్యిందని చెప్పి ప్రజలకు ఒక సందేశం ఇవ్వాల్సినటువంటి మీటింగ్ను కూడా కాదనుకొని మా యువనాయకుడు నారా లోకేష్ బాబు గారు అసెంబ్లీలో రియల్ టైం గవర్నెన్స్లో మిగతా మంత్రులందరితో 3-4 మంత్రులందరితో కలిసిన వెంటనే సంక్షోభంలో ఇరుక్కున్నటువంటి నేపాల్ అల్లర్లో ఇరుక్కున్నటువంటి తెలుగు ప్రజలందరితో కూడా నేపాల్లో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా సాయంత్రం లోపల వాళ్ళని గుర్తించడం, ఏ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి అక్కడ కోఆర్డినేటర్లను ఏర్పాటు చేయడం, విదేశాల్లో ఉన్నా కానీ వాళ్ళకి ధైర్యం చెప్పడం, వాళ్ళకి భోజన వసతి కార్యక్రమాలన్నింటినీ కూడా ఏర్పాటు చేయడం, చేసిన తర్వాత ఢిల్లీతో సమన్వయం చేసుకొని అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఎటువంటి ఇబ్బంది లేకుండా వివిధ మార్గాల ద్వారా మిగతా రాష్ట్ర ప్రజల్లో కన్నా ముందుగా సురక్షితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేర్చడం జరిగింది. మిమ్మల్ని అందరినీ ప్రశ్నిస్తున్నా, ఇది కాదా నాయకుల సమర్థత అంటే? ఇది కాదా ప్రజల గురించి బాధ్యత తీసుకున్నటువంటి ప్రభుత్వం అంటే? కాబట్టి ఈ ప్రభుత్వానికి బాధ్యత ఉంది, సమర్థమైనటువంటి ప్రభుత్వం. తెలుగు ప్రజల్ని అగ్రగామిలో నిలపాలన్నటువంటి ఆకాంక్ష ఈ ప్రభుత్వానికి ఉంది. అందుకే మా నాయకులందరూ కూడా అహర్నిశలు కష్టపడుతూ తెలుగు ప్రజల సంక్షేమానికి, అభివృద్ధికి పాటుపడుతూ ఉన్నారు. మరొక పక్క పేదరికం లేనటువంటి సమాజాన్ని చూడాలనేటువంటి ఉద్దేశంతో P4 పథకంతో ముందుకు పోతూ ఉన్నారు. కనీసం మేము గుర్తు చేస్తున్నాం, ఆయన ఎంతసేపు నాకు పదవి కావాలా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పి మారాం చేస్తున్నాడే తప్ప, ప్రతిపక్ష నాయకుడి హోదా కావాలి, అసెంబ్లీలో పదవి కావాలి అనే లగ్జరీస్ కావాలని అడుగుతున్నాడే తప్ప ఆ పదవికి ఉన్నటువంటి బాధ్యతను చేస్తున్నాడని మేము ప్రశ్నిస్తున్నాం. ఇంతమంది తెలుగు ప్రజలు, దాదాపు 215 మంది పైగా తెలుగు ప్రజలు అక్కడ కేరళలో ఇరుక్కుంటే కనీసం వారి గురించి ఒక మాట, నేపాల్లో ఇరుక్కుంటే వివిధ ప్రాంతాల్లో కనీసం వారి గురించి ఒక మాట అయినా బాధ్యతగా మాట్లాడాడు. బాగున్నారా లేదా, చర్యలు తీసుకోండి అని ప్రభుత్వానికి గుర్తు చేసేటటువంటి పనైనా తీసుకున్నాడా అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. అందుకే ఆ ఫేక్ పార్టీ ఈ రాష్ట్రానికి అవసరం లేదు. గతంలోనే మనము ఆంధ్రప్రదేశ్ ప్రజలము తప్పులు చేసి తెలుగుదేశం పార్టీ అభివృద్ధిలోకి తీసుకురాను, వాళ్ళు ధ్వంసం చేయను, వైకుంఠపాళిలోగా నిచ్చెనెక్కను, మళ్ళీ పాము నుంచి దిగను అనేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వచ్చే 20 ఏళ్ల పాటు ఆ పాములు లేకుండా, ఆ వైకుంఠపాళి లేకుండా తిరిగి కూటమి ప్రభుత్వమే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏలాలి. అందుకోసం నేను కూడా ప్రజలను ఎప్పటికప్పుడు చైతన్యవంతులను చేస్తూ ఒక పక్క సమాజాన్ని వాళ్ళని అభివృద్ధి సంక్షేమం వైపు తీసుకెళ్తూ ఉన్నాం. వచ్చే 20 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీనే ఇక్కడ అధికారంలోకి వస్తుంది. మరొకసారి ప్రతిపక్ష నాయకుడికి గుర్తు చేస్తున్నాం, ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కూడా, అయ్యా మీకు ప్రతిపక్ష హోదా ప్రజలు ఇస్తే వచ్చేటటువంటిది, తెలుగుదేశం పార్టీ ఇచ్చేది కాదు. ప్రజలు ఇవ్వలేదు కాబట్టి ఎవరు ఏమీ చేయలేరు. కాబట్టి మీరు ప్రతిపక్ష హోదా కోసం పట్టుబట్టకుండా అసెంబ్లీకి వెళ్ళండి,
అసెంబ్లీకి వెళ్ళి మీకు ఇచ్చినటువంటి ప్రజలు ఇచ్చినటువంటి బాధ్యతను నెరవేర్చండి. తర్వాత వచ్చే ఎన్నికల్లో తెలుసుకుంటాం ఆ ఎమ్మెల్యే పదవులు కూడా ఉంటాయా లేవా అని. పదవుల కోసం కాదు, మీ ప్రజలు ఇచ్చినటువంటి బాధ్యత నెరవేర్చాలని చెప్పి గుర్తు చేస్తున్నాం. అలాగే ఎంత పెద్ద ఫంక్షన్ ఉన్నా పక్కలో పెట్టి ఇబ్బందులు పడేటటువంటి ప్రజలే వాళ్ళ సంతోషమే మా బాధ్యత అని చెప్పి నారా లోకేష్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని వాళ్ళందరినీ కూడా సురక్షితంగా తీసుకొచ్చేయడానికి చాలా సమర్థవంతంగా పనిచేసి అతి తక్కువ కాలంలోనే గుర్తించడము, వాళ్ళందరిలోకి టచ్లోకి వెళ్ళడము, ధైర్యం చెప్పడము, వాళ్ళకంతా వసతి తీసుకోవడము, వివిధ ప్రాంతాల నుంచి వివిధ మార్గాల ద్వారా ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడం, ఇవన్నీ కూడా దాదాపు 1.5-2 రోజుల్లో ముగించేస్తారంటే నాయకుని యొక్క సమర్థతను మరొకసారి గుర్తించాలని వారు చేసినటువంటి ఈ కార్యానికి తెలుగుదేశం పార్టీ తరఫున, రాజంపేట తెలుగుదేశం పార్టీ, రాజంపేట ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం.